సిటీవీ న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బట్టిగూడెం గ్రామానికి చెందిన రవ్వ భీమేకు పురిటి నొప్పులు రావడంతో డోలీలో మోసుకెళ్లిన కుటుంబ సభ్యులు అంబులెన్స్ వచ్చే మార్గం లేకపోవడంతో బురదలో 6 కిలోమీటర్ల దూరం మోసుకుని వెళ్తుండగా నొప్పులు ఎక్కువై నడి రోడ్డుపైనే ప్రసవించిన రవ్వ భీమే అక్కడి నుంచి ఆటోలో తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో అంబులెన్స్ రావడంతో సత్యనారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసి ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు.